హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చూపించబోతున్నాను. చాలామంది అడిగారు నాకు. సో అది ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. వాట్ ఐ డూ ఫర్ మై వెయిట్ లాస్. యాక్చువల్లీ నేను నా హైట్ వచ్చేసి 5'3" అండ్ ఐఎమ్ 62 kgs. ఐఎమ్ సపోజ్ టు బి 56 kgs, బట్ నేను యాక్చువల్లీ 66-67 దాకా వెళ్ళాను. అండ్ నా వెయిట్ నేను ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను ఈ డ్రింక్స్ వల్ల, నేను చేసేది వల్ల. సో ఆ డ్రింక్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్ థిన్ గర్ల్స్, సీ యూ బాబాయ్. ఈ వీడియో మీకోసం కాదు, అండ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, అంటే నా నుంచి ఇంకా పైకి అడ్డంగా ఎక్కువగా ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళ కోసం, ఇది మన ఫ్యామిలీ కోసం అనమాట. అండ్ ఫర్ ఎనీ డైట్ సన్నగా అవ్వాలి అని అంటే 80% ఆఫ్ యువర్ డైట్ అండ్ 20% ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేయాలి. బట్ వాటితో పాటు ఈరోజు నేను చెప్పే ఈ డ్రింక్స్ని కనుక మీరు తాగితే, ఎనీ ఆఫ్ ద డ్రింక్ 5 డ్రింక్స్ చూపిస్తాను. అందులో ఏది తాగినా సరే మీ వెయిట్ లాస్కి, తొందరగా మీ వెయిట్ లాస్ అవ్వడానికి, మీ కొలెస్ట్రాల్ బర్న్ అవ్వడానికి, మీ ఫ్యాట్ లెవెల్స్ బర్న్ని ఈజీగా చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీంతోపాటు గుడ్ హెల్తీ ఫుడ్, టైంతో ప్రాపర్ టైమింగ్లో ఫుడ్, అండ్ ఒక 20% ఆఫ్ ఎక్సర్సైజ్, లైక్ హాఫ్ అన్ అవర్ వాక్ కానివ్వండి, లైక్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, డాన్స్ కానివ్వండి, ఇలా వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్ చేస్తే కనుక యుల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో టుడే లెట్స్ స్టార్ట్. అండ్ హియర్ కమ్స్ ద ఫస్ట్ వన్, సొరకాయ బాటిల్ గార్డ్. సో ఈ సొరకాయ చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఐస్, దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. ఇది డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు, అండ్ హై బీపీ ఉన్న పేషెంట్స్ వాడచ్చు, థైరాయిడ్ పేషెంట్స్ వాడచ్చు, అందరూ కూడా వాడచ్చు. బీపీని కంట్రోల్లో చేస్తుంది. అలాగే మనకి బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంటే దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన ఐస్ వీక్గా ఉంటే ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంది. అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని క్లియర్ చేస్తుంది. డయేరియా ఉంటే క్లియర్ చేస్తుంది. అలాగే మనకి కాన్స్టిపేషన్ ఉంటే అది కూడా పోగొడుతుంది. మనకి మోషన్స్ అవి ఫ్రీగా లేకపోతే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అంటే వాట్ ఎవర్ మీరు లేవగానే పరగడుపున ఈ జ్యూస్ని తాగండి. చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కరిగిస్తుంది. ఇదనమాట బాగా హెల్ప్ అవుతుంది. సో సొరకాయ నేను ఏం చేస్తానంటే 1 గ్లాస్ తాగాలి ఎవ్రీ డే మార్నింగ్. సో 1 గ్లాస్కి జస్ట్ ఇంత క్వాంటిటీ సరిపోతుంది. సో ఆ క్వాంటిటీని కట్ చేసేసుకొని నేను నీట్గా వాష్ చేసుకున్నాను. అయినా సరే ఫర్ బెటర్మెంట్ నేను స్కిన్ని పీల్ చేసేస్తున్నాను. బాగా వాష్ చేశాను, అయినా సరే స్కిన్ని పీల్ చేసేస్తున్నా. బికాజ్ ఈ రోజుల్లో స్కిన్ని పెద్దగా నమ్మలేము. అండ్ ఐ డోంట్ నో, లైక్ నాట్ కంఫర్టబుల్ విత్. సో పీల్ చేసేసిన తర్వాత దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. యాక్చువల్లీ జార్లోనే వేసేస్తున్నాను డైరెక్ట్గా. సో ఇలా కొంచెం ఫ్రెష్ సొరకాయ, లేతగా ఉన్న సొరకాయ, జ్యూస్ ఎక్కువగా వచ్చే సొరకాయని చూస్ చేసుకోండి. ఎనీ పేషెంట్స్ ఇది వాడచ్చు హ్యాపీగా. లావుగా ఉన్న వాళ్ళు ఇంకా వాడాలి దీన్ని. అండ్ ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసేసుకుందాం కొన్ని వాటర్ పోసేసి. సో ఐమ్ డన్. సో ఇలా చక్కగా జ్యూస్ వచ్చేసింది. దీంట్లో చిన్న చిన్న గడ్డలు ఉన్నా సరే అలాగే హ్యాపీగా నమ్లేసి తినేయచ్చు జ్యూస్ తాగుతూ. హ్యాపీగా ఇలా తాగే వాళ్ళు తాగేయచ్చు. లేదు స్ట్రెయిన్ చేసుకొని లిక్విడ్ లాగా తీసుకోవాలంటే స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. సో స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవడం. సో కరెక్ట్గా 1 గ్లాస్ వచ్చింది. అండ్ హియర్ ఇస్ ద పల్ప్. ఈ పల్పు కొంచెం కష్టం తినడం, ఇంత స్ట్రాంగ్గా మనం తినలేము అనుకుంటే పల్పుని తీసేయండి. సొరకాయ జ్యూస్ రెడీ. చూడడానికి గ్రీన్గా ఎంత బాగుంది చూడండి. సో ఇది ఎంత అందంగా ఉందో. ఇది తాగితే కూడా మనం అంతే అందంగా తయారవుతాం. యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. మన స్కిన్ గ్లో అవ్వాలన్నా, లేకపోతే స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి మంచిగా నిఘారింపు రావాలన్నా డైలీ ఇది 1 గ్లాస్ తాగండి పరగడుపున ఆర్ ఎర్లీ మార్నింగ్స్. అండ్ దీంట్లో టేస్ట్ కోసం అని సాల్ట్, షుగరు అలాంటివి ఏమీ కలపకండి. యాజ్ ఇట్ ఈస్గా తాగండి. అండ్ సొరకాయ అంటే మాకు ఇష్టం లేదు, అబ్బా ఎలా టేస్ట్ ఉంటుందో అని అనుకున్న వాళ్ళకి సెకండ్ రెసిపీ. యాక్చువల్లీ సొరకాయ కూడా ఏ టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది, హ్యాపీగా తాగేయచ్చు. అండ్ సెకండ్ రెసిపీ, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ కీరా, జింజర్, అల్లం,
అండ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర లేకపోతే పుదీనా కూడా వాడచ్చు, బట్ కొత్తిమీర నాకు చాలా ఇష్టం అండ్ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీరలో కూడా ఈక్వల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఐమ్ యూజింగ్ కొత్తిమీర. అండ్ కీరా, యాక్చువల్లీ కీరా ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇందులోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ వాటర్స్ని కూడా అది రిమూవ్ చేస్తుంది. అండ్ కీరా వల్ల మన బ్రెయిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. మన బ్రెయిన్లో గుడ్ అంతా రిసీవ్ చేసుకొని మన బ్రెయిన్ పవర్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందంట కీరా. అండ్ కీరాలో మన బాడీని డీటాక్సిఫై చేసేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్, వేస్ట్ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో కాబట్టి మన డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కీరా ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ద పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి. సో నేను కీరాని బాగా ఫ్రెష్గా కడుక్కున్నాను. వాష్ చేసిన తర్వాత కొంచెం వెన్నీటిలో కూడా వాష్ చేశాను, బికాజ్ కరోనా టైమ్ అండ్ ఏమేమి కెమికల్స్ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి. సో మీరు కూడా నీట్గా వాష్ చేయండి. ఎందుకు అంటే ఇది విత్ స్కిన్ మనం కట్ చేయబోతున్నాం, స్కిన్ని మనం తీయట్లేదు. స్కిన్ని ఉంచుకొని ఇలా చిన్నగా రౌండ్గా పీసెస్ కట్ చేసేస్తున్నాము. ఇలా విత్ స్కిన్ నేను రౌండ్గా పీల్ చేసేసుకొని కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ జింజర్, అల్లంని కూడా నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అల్లంలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్, ఈ మూడింటికి ఆల్మోస్ట్ ఫీచర్స్ సేమ్గా ఉన్నాయండి. ఇది కూడా అల్లం చాలా మంచిది మన బాడీలోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోవడానికైనా, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికైనా, మోషన్ ఫ్రీగా రావడానికైనా. అండ్ దీంట్లో కూడా బోల్డని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మనం ఎప్పటి నుంచో ప్రతి కూరల్లో కూడా అల్లాన్ని బాగా వాడుతున్నాము. అండ్ దిస్ ఈజ్ ఫ్రెండ్లీ ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్. అలాగే ఎలాంటి డిజీజ్ ఉన్న వాళ్ళకైనా, లైక్ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళకైనా ఇది బాగా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా అల్లాన్ని మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఈ అల్లాన్ని కూడా నేను ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర. సో కొత్తిమీరలో కూడా మన బాడీని డీటాక్సిఫై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇది కూడా మన యాసిడిటీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని వాష్అవుట్ చేసేస్తుంది. అలాగే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాగే జాయింట్స్ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో అవి వాళ్ళకి రిలీవ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ మూడింటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన బాడీలో ఈజీగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటారు. సో అలాంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరిగించడంలో, మన బాడీని హెల్తీగా ఉంచడంలో, అట్ ద సేమ్ టైం మన స్కిన్ని కూడా హెల్తీగా గ్లోయి స్కిన్ ఉంచడానికి ఈ మూడు చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ మూడు కాంబినేషన్లో డ్రింక్ తాగితే ఇట్ వర్క్స్ మ్యాజిక్ అనమాట. మన కడుపుకి మనం రోజు ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టు, బర్త్డే గిఫ్ట్ ఎవ్రీడే మన టమీకి, మన ఇన్సైడ్ బాడీకి ఇస్తున్నట్టు. అండ్ వీటిలో ఇంటర్నల్ ఆర్గన్స్కి కూడా సంబంధించి చాలా బెనిఫిట్ చేస్తాయి. ఇవి లైక్ లివర్, హార్ట్, ఇవన్నిటికి సంబంధించి కూడా వాటికి గుడ్ హెల్త్ని ఇస్తాయి. సో దిస్ ద బెస్ట్ కాంబినేషన్. సో నేను 1 full కీరాని వాడాను, అండ్ ఒక ముక్క అల్లాన్ని వాడాను, అండ్ ఒక 4-5 స్టెమ్స్ వాడాను కొరియాండర్ లీవ్స్. ఈ మూడు కలిపితే నాకు ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ అవుతుంది. ఐల్ షో యూ. అల్లం, కొత్తిమీర. సో ఈ మూడిట్లో కొద్దిగా వాటర్ పోసేసి సో నా గ్రీన్ జ్యూస్ మళ్ళీ రెడీ అయిపోయింది, సెకండ్ జ్యూస్. అండ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తాగేస్తే ఇంకా హ్యాపీ. లేదు స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది కూడా పెద్దగా ఏం టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. సో హ్యాపీగా తాగేసేయచ్చు. నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. సో కీరా, కొత్తిమీర, అల్లం జ్యూస్ రెడీ. నెక్స్ట్ అండ్ మై థర్డ్ డీటాక్స్ డ్రింక్ ఫర్ వెయిట్ లాస్ ఏంటి అంటే మై మోస్ట్ ఫేవరెట్, అది ఇదే. సో ఐమ్ గోయింగ్ టు షో యూ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెమన్స్ అనమాట, నిమ్మకాయలు. అండ్ నిమ్మకాయల గురించి నేను మీకు సపరేట్గా చెప్పనక్కర్లేదు. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మన ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే మన బాడీలో యాసిడిటీ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఏం తినకపోయినా సరే ఎనర్జీ లెవెల్స్ని అలాగే ఉంచుతుంది ఎంతసేపు అయినా సరే. అండ్ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళని హీట్ తగ్గిస్తుంది. ఇలా వాట్ నాట్ మనకి యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తుంది. మనకున్న ఇన్ఫెక్షన్స్ ఏమున్నా సరే దాన్ని తగ్గింపు చేస్తుంది. ఇలా బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లెమన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్
దాల్చిన చెక్క, సిన్నమన్. సో దీనికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో దీనికి కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయి. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ని, వైరస్ని, ఇలాంటి వాటిని బాగా ఫైట్ చేస్తుంది. ఎనీ ఇన్ఫెక్షన్, ఈవెన్ మనకి పింపుల్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా సిన్నమన్ పౌడర్ని కొంచెం తేనెలో కానీ వాటర్లో కానీ కలిపి ఆ పింపుల్కి పెడితే చాలు, ఆ పింపుల్ పోతుంది. వితిన్ 2 or 3 days మ్యాక్సిమం మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ డయాబెటిక్స్కి చాలా మంచిది, హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఎక్కువగా బ్యాడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇలా సిన్నమన్లో ఉన్న బెనిఫిట్స్ ఇంకా దేంట్లో లేవని చెప్పాలి. సో ఐ జస్ట్ లవ్ సిన్నమన్. సో ఏ డ్రింక్లో అయినా సరే, నార్మల్ టీ కాచుకున్నా సరే, ఈవెన్ గ్రీన్ టీ కాచుకున్నా సరే, కొంచెం సిన్నమన్ పౌడర్ అందులో ఒక చిటికెట్ పౌడర్ని వేసుకొని ఎవ్రీడే తాగుతూ ఉండండి. సో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషలీ లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వాలి అని అనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ దాల్చిన చెక్క. అండ్ నెక్స్ట్ అల్లం గురించి మీకు ఇందాకే ఆల్రెడీ చెప్పాను, దీంట్లో ఉన్న బెనిఫిట్స్. అండ్ హనీలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈవెన్ ఎనీబడి క్యాన్ టేక్ ద హనీ. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 2 ఫ్రెష్ లెమన్స్ని తీసుకున్నాను నేను. సో 2 తీసేసాను. దీన్ని పైన తోలు తీయకుండా, స్కిన్ని పీల్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా రౌండ్స్గా కట్ చేసేసుకుంటున్నా. అలాగే అల్లాన్ని కూడా కట్ చేసేసుకుంటాను పీసెస్ కింద. సో నేను స్టవ్ మీద గిన్నె పెట్టేశాను. ఇందులో ఈ గ్లాస్తో 3 glasses ఆఫ్ వాటర్ పోసాను. వాటర్ కొంచెం వేడి అవ్వాలి. సో ఈ 3 glasses వాటర్ 2 glasses వాటర్ అయ్యేదాకా మరిగించాలి ఇవన్నీ వేసి. సో ఇప్పుడే వాటర్ వేడి అయ్యాయి. ఇందులో ఇందాక స్లైస్డ్ లెమన్స్, విత్ స్కిన్ లెమన్స్ ఉన్నాయి కదా, సో ఈ నిమ్మకాయలను ఇందులో వేసేస్తున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. అండ్ దాల్చిన చెక్క ఉంది కదా, ఇందులో ఒక చెక్క సరిపోతుంది. సో దాన్ని కూడా జస్ట్ 2 pieces లాగా చేసి ఇందులో వేసేస్తున్నాను. సో ఇది 3 glasses ఆఫ్ వాటర్ 2 glasses అయ్యేదాకా మరగాలి. అంటే ఒక 15 minutes టైం పడుతుంది. సో దీన్ని ఇలాగే లీవ్ చేసేద్దాం. సో ఇది రెడీ అవుతుంది. ఇది ఒక 15 minutes టైం పడుతుంది కాబట్టి దాని నెక్స్ట్ రెసిపీ చెప్పేస్తాను అలోపు. అండ్ మై 4th రెసిపీ వచ్చేసి మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు వీటిని. సో మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి కాన్స్టిపేషన్ ఉంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా మెంతులు వాటర్ డైలీ తాగితే హ్యాపీగా మన సమస్య అంతా తీరిపోతుంది. గుడ్ డైజెషన్ ఎవ్రీడే ఉంటుంది. అలాగే డయాబెటిక్స్ రోజు తీసుకోవడం వల్ల వాళ్ళ డయాబెటీస్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ బాగా లావుగా ఉండి బాధపడుతున్న వాళ్ళు ఇది తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ లావు తగ్గుతూ కనిపిస్తుంది. అండ్ చాలామంది ఎక్కువగా లావు ఉండరు, కానీ పొట్ట మాత్రం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల పొట్ట కూడా తగ్గిపోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, అలాగే కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెంతుల్లో. సో మెంతులతో డ్రింక్ ఎలా తయారు చేయాలి అంటే, యాక్చువల్లీ మెంతుల్ని నైట్ నానబెట్టేసి 1.5 spoon మెంతులు వేసేసి అందులో 1 glass ఆఫ్ వాటర్ వేసేసి నైట్ నానబెట్టేసి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు కూడా అన్నీ అయిపోయి, డిన్నర్ అయిపోయి 1 hour తర్వాత పడుకునేటప్పుడు కూడా సేమ్ 1 glass ఆఫ్ సేమ్ వాటర్ని తాగి పడుకోవాలి. ఒకవేళ నైట్ నానబెట్టుకోవడం మర్చిపోయాము ఎలా అనుకునే వాళ్ళు 1 glass ఆఫ్ వాటర్ పోసేసుకొని సో స్టవ్ వెలిగించి, సో ఇందాక చెప్పినట్టుగానే ఆ 1.5 spoon మెంతులను అందులో వేయాలి. దట్స్ ఇట్. సో ఇది ఒక 10 minutes బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇది కొంచెం yellow కలర్ వస్తుంది. అప్పుడు ఈ వాటర్ని తీసుకోవాలి. సో మెంతులు వాటర్ రెడీ అయిపోయాయండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. అండ్ విల్ టేక్ ద వాటర్. సో ఇలా మంచి yellow కలర్లో వచ్చేస్తాయి. సో మెంతుల్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అంతా, మంచి ప్రోటీన్స్ అంతా కూడా వాటర్లోకి వచ్చాయి. సో ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో వీటిని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేసి, చాలా హాట్గా తాగలేం కాబట్టి yellow డ్రింక్ రెడీ అయిపోయింది. మన హెల్తీ yellow వాటర్ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఈ డ్రింక్ని ఎర్లీ మార్నింగ్స్ తీసుకోండి, నైట్ పడుకునేటప్పుడు కూడా తీసుకోండి. సో మనకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ టమీతో బాధపడుతున్న వాళ్ళు అండ్ డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ కూడా క్యూర్ అయిపోతుంది. అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. డైజెషన్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తీసేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయింది.
సో మన లెమన్ వాటర్ అండ్ ఇందులో వైల్డ్ హనీ నేను ఏదైతే తీసుకున్నానో, యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ ఆర్గానిక్ వైల్డ్ హనీ 24 మంత్ర ఆర్గానిక్ హనీ. మీకు ఇష్టమైన మంచి క్వాలిటీ హనీ ఏదైనా వాడచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ 1 స్పూన్ ఆఫ్ హనీ ఇందులో. సో ఇలా బాగా కలిపేసుకోండి. సో ఇది రెడీగా ఉంది, ఇది చాలా వేడిగా ఉంది, కొంచెం గోరువెచ్చగా తీసుకోండి. ఇది కూడా పరగడుపునే తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ ఫస్ట్ డ్రింక్ ఇది అయి ఉండాలి మీకు. ఒకవేళ మీరు ఏమైనా రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్స్ ఉంటే, లైక్ డయాబెటిక్ టాబ్లెట్స్, థైరాయిడ్ ఆర్ ఎనీ టాబ్లెట్స్ ఉంటే, టాబ్లెట్ వేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను చూపించిన ఈ డ్రింక్స్ ఏమైనా సరే మీరు తాగొచ్చు. అండ్ ఇది మీకు రోజంతా ఈవెన్ 2 డేస్కి కూడా స్టాక్ ఉంటుంది. ఇలా కాగబెట్టుకుంటారు కదా నిమ్మకాయ మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి, ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తాగేటప్పుడు వేడి చేసుకొని తాగేసేయండి. సో ఇంట్లో ఫిల్టర్ కాఫీ చేసుకునే మిషన్ ఉంటుంది కదా, సో మా దగ్గర కూడా ఉంది ఫిల్టర్ కాఫీ చేసుకునేది. సో ఇందులో కింద హోల్స్ ఉంటాయి, దీనికి పెట్టడానికి ప్రెషర్ ఉంటుంది అండ్ మూత ఉంటుంది. ఈ వాటర్ని పట్టడానికి కింద ఇంకోటి ఉంటుంది. అండ్ దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ పౌడర్ వేయాలి. సో ఈ 2 స్పూన్స్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ పౌడర్లో మూత పెట్టేసి దీనికి హాట్ వాటర్, ఇది బాగా వేడిగా ఉన్న నీళ్ళు, ఇది దీనికి మూత పెట్టేయాలి. అండ్ ఒక 2 to 3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఈ డికాషన్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. సో వెయిట్ చేద్దాం. సో నా డికాషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డికాషన్ని ఇందులో పోసేస్తున్నాం గ్లాస్లో. యాక్చువల్లీ ఈ డికాషన్ కాకపోతే మీరు ఇంకో రకంగా ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ కాఫీ లేదా సన్ రైజ్ కాఫీ ఉంటాయి కదా, అవి ఇన్స్టెంట్ కూడా మీ టేస్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ 1.5 స్పూన్ వేసేసి అందులో వాటర్ పోసేసి కొంచెం బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత ఇదిగోండి ఇలాగే కప్లో వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని నేను బ్లెండర్లో తీసేసుకోవాలి. మీకు మిక్సీ ఉంటే మిక్సీ, లేదు బాగా వడకడతాను అంటే బాగా వడకట్టేయండి. ఇందులో 1 స్పూన్ ఆఫ్ బటర్. అండ్ ఆప్షనల్, నేను బటర్ వాడుతున్నాను. మీరు కావాలంటే మీరు ఘీ వాడచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ వాడచ్చు, లేదా అవకాడో ఆయిల్ వాడచ్చు. సో మీకు ఏది కావాలంటే అది. దిస్ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ, ప్రోటీన్. బటర్లో కానివ్వండి 1 స్పూన్ వేసాను నేను, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసేసుకుంటాను. దిస్ ఈజ్ వాట్. సో నా డికాషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డికాషన్ని ఇందులో పోసేస్తున్నాం గ్లాస్లో. యాక్చువల్లీ ఈ డికాషన్ కాకపోతే మీరు ఇంకో రకంగా ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ కాఫీ లేదా సన్ రైజ్ కాఫీ ఉంటాయి కదా, అవి ఇన్స్టెంట్ కూడా మీ టేస్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ 1.5 స్పూన్ వేసేసి అందులో వాటర్ పోసేసి కొంచెం బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత ఇదిగోండి ఇలాగే కప్లో వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని నేను బ్లెండర్లో తీసేసుకోవాలి. మీకు మిక్సీ ఉంటే మిక్సీ, లేదు బాగా వడకడతాను అంటే బాగా వడకట్టేయండి. ఇందులో 1 స్పూన్ ఆఫ్ బటర్. అండ్ ఆప్షనల్, నేను బటర్ వాడుతున్నాను. మీరు కావాలంటే మీరు ఘీ వాడచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ వాడచ్చు, లేదా అవకాడో ఆయిల్ వాడచ్చు. సో మీకు ఏది కావాలంటే అది. దిస్ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ, ప్రోటీన్. బటర్లో కానివ్వండి 1 స్పూన్ వేసాను నేను, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసేసుకుంటాను. దిస్ ఈజ్ వాట్. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు అకార్డింగ్ టు దేర్ నెసెసిటీస్. అండ్ ఇది కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్. అండ్ నేను ఎస్పెషలీ ఈవినింగ్ 4 o'clock దీన్ని, అలాగే నైట్ పడుకునేటప్పుడు దీన్ని తీసుకునేదాన్ని. అండ్ బాగా బ్లెండ్ చేసుకోవడం. సో ఇలా ఒక 30 seconds బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని హ్యాపీగా మీ కప్లోకి లేదా గ్లాస్లోకి తీసేసుకోండి. సో హియర్స్ ద బుల్లెట్ ప్రూఫ్ కాఫీ.
So my 5 detox drinks are ready. Drinks for weight loss. Actually బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ 5 డ్రింక్స్ ఇవే నేను రికమెండ్ చేసేవి. ఎందుకంటే ఈ 5 డ్రింక్స్ నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. సో ఇది నా పర్సనల్ యూజ్ చేసి నా ఇష్టంతో నేను తయారు చేసుకునే డ్రింక్స్. మిగతా సోషల్ వెబ్సైట్స్లో అన్నిటిని చూసి కూడా నేను తయారు చేసుకున్న డ్రింక్స్. సో మెంతులు వాటర్, అలాగే సొరకాయ జ్యూస్, అలాగే కీరా, కొత్తిమీర అండ్ జింజర్ వేసిన జ్యూస్, అలాగే లెమన్స్తో, జింజర్తో అండ్ సినమన్ సీడ్స్, హనీతో చేసింది అండ్ బటర్ కాఫీ. ఈ 4 కూడా ఉదయాన్నే లేవగానే ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. ఇఫ్ పాసిబుల్ నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నా కూడా చాలా మంచిది. ఒక 1 మంత్లోనే మీరు డైలీ తీసుకోవాలి, స్కిప్ చేయొద్దు. వీటిలో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, లేదా వీక్లీ ఒకటి కూడా చేంజ్ చేసుకుంటూ తీసుకోవచ్చు. సో మీ రిజల్ట్స్ మీకు తెలిసిపోతూ ఉంటుంది. దీంతో పాటు కరెక్ట్ డైట్ని మెయింటైన్ చేయండి, టైం టు టైం తినండి. అండ్ మీరు 10 o'clock పడుకుంటే 8 లోపు డిన్నర్ ఫినిష్ చేసేసేయండి. ఎవ్రీడే ఒక ½ an hour అన్న ఎక్సర్సైజ్ చేయండి. అండ్ బటర్ కాఫీ ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఫుడ్ తిన్న తర్వాత, నైట్ డిన్నర్ తిన్న తర్వాత, లంచ్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏ టైం, లేదా మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. సో వీటికి దేనికి కూడా ఈ టైంలోనే తీసుకోవాలి, ఈ టైంలో తీసుకోవద్దని లేదు. బట్ ఎంటీ స్టమక్తో రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రోజంతా తీసుకోవడానికి డీటాక్స్ వాటర్స్ అని నేను ఇంకొక వీడియో చేశాను. సో డే అంతా కూడా ఆ వాటర్స్ మీరు తాగుతూ ఉండొచ్చు. సో వీటి వల్ల బాడీని కూల్ చేస్తాయి తప్ప ఎటువంటి హాని జరగదు. యూ క్యాన్ హ్యావ్ ఇట్ 100% ష్యూర్. అండ్ వాడితే కనుక మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, తాగితే ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ నాతో షేర్ చేసుకోండి ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, పర్లేదు, చేతిగా లేదు, చప్పగానే ఉంది. ఇది టేస్టీగా ఉంది. అల్లం వేసాను కదా, కారం కారంగా. సొరకాయ యాక్చువల్లీ ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది. కెన్ హ్యావ్ ఇట్. ఇందులో హానీ ఉంది కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. నా రెగ్యులర్ డ్రింక్. బటర్ కాఫీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ డే విత్ ద బటర్ కాఫీ. కెఫెన్, ఎనర్జీ అన్నీ బాగానే ఉన్నాయి. హ్యాపీగా తాగొచ్చు. 4 రోజులు తాగితే అలవాటు కూడా అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్. బై బై.